ఈరోజు 3వ వారంలో మనం చదువుకున్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. నాతో పాటు మీ అందరూ చెప్పండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏది మంచిదంట? ఓపికతో కనిపెట్టుట మంచిది. దేనికి ఓపిక కలిగి ఉండాలి? రక్షణకు ఓపిక కలిగి ఉండాలి. రక్షణకు మనం ఓపిక కలిగి ఉండటానికి మనం ఆశ కలిగి ఉండాలి. మనం ఆశ కలిగి ఉంటే దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆశ కొన్నాను ప్రాణం దేవుడు తృప్తిపరుస్తని చెప్పాడు. మనం ఆశ కలిగి ఉంటే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకి ఏమనుగ్రహిస్తాడంటే రక్షణ. ఆ రక్షణ కొరకంటే మనం ఏంటంటే ఓపికతో కనిపెట్టుకుంటా మంచిది. అంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, కనిపెట్టుకోవటం మంచిది. రక్షించబడ్డాం, బాప్తిసం పొందాం. బాప్తిసం పొందితే సరిపోవటం కాదు, ప్రభు రాకడ వరకు కూడా, ఆయన రాజ్యం చేరే వరకు కూడా ఆయన్ని కనిపెట్టుకోవడం మనకు మంచిది. ఆ రాజ్యం కొరకు కనిపెట్టుకోవాలి. సొంతం చెప్పండి, ఆ రాజ్యం కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఈనాడు చాలా మంది 30 ఏళ్ళ విశ్వాసం ఉన్నారు, 50 సంవత్సరాల విశ్వాసం ఉన్నారు, 60 సంవత్సరాల విశ్వాసం ఉన్నారు, 10 సంవత్సరాల విశ్వాసం ఉన్నారు, 4 సంవత్సరాల విశ్వాసం, 1 సంవత్సరం విశ్వాసం కూడా ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా కూడా ఓపికతో ఉండాలి, ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. సొంతం చెప్పండి. ఇందాక అమ్మాయి ప్రార్థన చేస్తుంది కదా, ఒకప్పుడు సంఘం ఎంతో విజయంగా ఆసక్తి ఉండేది అయ్యా, రాను ఇప్పుడు కడవరి దినాల్లో ఉన్నాం కనుక కార్య అంతం కంటే, కార్య ఆరంభం కంటే ఇప్పుడు కార్య అంతం ఉన్నా కనుక ఇప్పుడే ఉద్యోగంగా ఉండాలి, కనిపెట్టుకుండాలి. ఈ కనిపెట్టుకునే విషయంలో 3 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనిషికి ఆయుష్ ఎంత ఇచ్చాడంటే 965 సంవత్సరాలు ఇచ్చాడు మనిషికి. మెతూషేలా బతికింది ఎన్ని సంవత్సరాలు? 965 సంవత్సరాలు బతికింది. అంతకన్నా ఎక్కువ బతికింది. ఇంత ఆయుష్ ఇచ్చింది దేవుడు. ఏం చేట? మనసులో ఉన్న చెడుతనాన్ని బట్టి, మనసులో ఉన్న హృదయ చెడుతనాన్ని బట్టి దేనించంట ఈ నరులతో వాదించకూడదని వాళ్ళ అక్కర విషయం అంట 120 సంవత్సరాలు ఇచ్చాడంట. ఎన్ని సంవత్సరాలు చేశాడు దేవుడు? 120 సంవత్సరాలు చేశాడు. ఇక మీరు ఆయుష్ సంవత్సరాల కంటే నరుడు ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ఆయుష్ పెట్టాడు. ఇప్పుడు 120 సంవత్సరాలు కూడా లేదు. 120 సంవత్సరాలు బతికేవాడు కూడా లేదు. ఇప్పుడు లేఖనానికి వచ్చేసరికి మోషే గారు ఏమనంటే నరుడు ఆశ 70 సంవత్సరాలు అన్నారు. అతి బలం అంటే 80. దావీదు భక్తుడు అన్నాడు, నా ఆశ బెత్తులు అంత అంటాడు. నా ఆశ కల అంత ఓ బెత్తి అంత. యాకోబు భక్తుడు అంటాడు, నీటి బుడలాంటి అంటాడు. మన ఆశ అంట ఆశ నీటి బుడగ, ఎప్పుడు బుట్ట ఆ బుడగ తప్పనిద్దో తెలియదు. అలాగే త్రాసు మీద ధూళి అంటున్నాడు, ఎత్తలో నీటి అంటున్నాడు, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యి. కనుక అటువంటి ఆవశ్యకత రావడానికి కారణం ఏంటంటే మానవులు ఉన్న పాపం వల్ల, చెడుతనం వల్ల మనిషి ఆవశ్యం తరిగిపోతా ఉంది, తరిగిపోతుంది. అయితే ఇక్కడ నరులు ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదన్నమాట. ఆయన వచ్చే వరకు, మనం ఈ లోకంలో జీవించే వరకు, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే రక్షణ కొరకు ఓపికతో ఉండాలి మనం కూడా. ఈ ఓపిక ఎవరు ఉండాలంటే మొట్టమొదట నావాహు గారు ఉంటారు. నావాహు గారు చెప్పాడు, నావాహు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతులు కనపడ్డావయ్యా, కనుక నీ కొరకు, నీ కుటుంబం కొరకు వాడని సిద్ధపరచుకోమని చెప్పాడు. ఆ వాడ కొలతలు ఇచ్చాడు,
ఆ వాడకు కావాల్సినంత జ్ఞానం ఇచ్చాడు కట్టమని. అది కట్టే వరకు అంట 105 సంవత్సరాలు పట్టిందంట. వాడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 105 సంవత్సరాలు కూడా వాడ కడతానే, ప్రజలకు సువార్త బోధిస్తానే, ఆయన రక్షణ కొరకు కనిపెట్టాడంట ఆయన. అందుకే భక్తుడు రాశాడు, 120 వత్సరాల నోవాకు సువార్తను లెక్క చేయలేదు మరి చాలు ప్రజలు. 120 వత్సరాల నోవాకు సువార్తను లెక్క చేయలేదు మరి చాలు ప్రజలు. వర్షం ఎక్కువయ్యింది, వాడకేలిపోయింది. వర్షం ఎక్కువయ్యింది, వాడకేలిపోయింది. కట్టి తడిని చూసినా తలుపు మూయబడింది. కట్టి తడిని చూసినా తలుపు మూయబడింది. ఆలస్యం చేయకుండా నీవు తీసుకో, అవకాశం ఉండగా నీవు తీసుకో. ఆలస్యం చేయకుండా నీవు తీసుకో, అవకాశం ఉండగా నీవు తీసుకో. తక్షణమే వాడ తలుపు తెరువబడింది. హల్లెలూయా. 105 సంవత్సరాలు కనిపెట్టారంట ఎవరు? కనిపెట్టి వాడగడుతున్నారు కూడా ఎవరు కూడా ఆ సువార్త విన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా వాళ్ళలోకి ఒకటే రక్షణ పొందింది. స్తోత్రం చెప్పండి. అలాగే మనం ఎవరి కోసము ఈ కడవ దినాల్లో ఎవరి కోసం చూడకూడదు. నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది, నీ నమ్మకం నీది, నీ రక్షణ నీది. వాళ్ళు రాదని వాళ్ళ కోసం, వీళ్ళు రాదని వీళ్ళ కోసం మన ఆత్మీయులు మనం దిగజారిపోకూడదు. మనకు కలిగిన దాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే త్వరగా రాబోతున్నంట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11 చెబుతారు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం నేను త్వరగా వచ్చుచున్నాను. 11 అంటాడు, నేను త్వరగా వస్తున్నాను. ఎవడును చూడు నీ కిరీటమును అపహరింపకుండానట్టు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఆమేన్ చెప్పండి. నీ కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీకు వరం ఇచ్చాడు, ఒక తలాంత్ ఇచ్చాడు. నీకు కిరీటం అంటే ఏంటంటే అధికారం. కిరీటం అంటే అధికారం ఇచ్చాడు, తలాంత్ ఇచ్చాడు. నీకు ఇచ్చిన తలాంతు దుష్టుడు అపహరింపకుండా, దుష్టుడు ఎత్తుకుపోకుండా దాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకో. నువ్వు గట్టిగా పట్టుకో. అందుకే నోవాకు 120 సంవత్సరాలు కూడా వాడ కడతానే ఉన్నాడు, సువార్త ప్రార్థిస్తున్నాడు. ఎవరు రాకపోయినా ఓపికతో రక్షణ కొరకు కనిపెట్టాడు కనుక అది ఆయన మంచిది అయ్యింది. స్వతం చెప్పండి అందరూ. మంచిది ఏ మంచిది? వర్షం ఎక్కువైపోయింది, వాడు వెళ్ళిపోయింది. ఎవరన్నా వచ్చారా? తర్వాత తడుతున్నారు, తట్టినా తలుపు వేసాడు దేవుడు. ఇంకెందుకు వచ్చి తలుపు ఎవరు చెప్తారు? ఆయన వేసిన తలుపు ఎవరు తీలేరు, ఆయన తీసిన తలుపు ఎవరు ఆయన వేసాడు కనుక ఎవరల్లా కాలేదు. ఎంతమంది ప్రయత్నం చేశారు లాగాలని, నిన్ను పొరుగులు ఎత్తుకొచ్చి పొడిచి తిని చూసారు, ఎవరల్లా కాలేదు. అదే మనుషులు అయితే పాల్గొట్టేసేవాళ్ళు, దానికి వెళ్ళిపోయేవాడు. కానీ అది దేవుడే చెప్తాను. హల్లెలూయా. అందుకని నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపితో కనిపెట్టుట మంచిది. ఆ మంచిది కనిపెట్టాడు కనుక తన కుటుంబం ఎత్తబడింది. అమ్మ, ఈ రాత్రి వాక్యం మన జీవితాల్లో కూడా ఆనందం చూసి ఏడు చూసి మనం దిగజారిపోతున్నాం కాదు, కానీ నీ రక్షణ నీది, నా రక్షణ నాది. కనుక నా రక్షణ నేను శ్రమైనా కరువైనా నేను అది ఓర్చుకొని నేను నిలబడట్లయితే అది నాకే మంచిది. హల్లెలూయా. నాకే మంచిది. మనం ఎవరి కోసం చూసే రోజులు కాదు ఈ రోజులు. కానీ మనసులో బాధ ఉండిద్ది, వ్యాధి ఉండిద్ది. మీకు ఉండిద్ది, నాకు ఉండిద్ది. ఎందుకంటే ఒకప్పుడు మరి ఆత్మీయంగా ఎదిగినా సంఘం ఆత్మీయంగా హుషారుగా ఉజ్జయంగా కలిసి మెలిసి అంతా పనిచేసేవాడు.
అంటాడు ఇప్పుడు తగ్గిపోతుంది అంటే మనం అంటే దేవుని రాకడ సమీపిస్తుంది, మన విశ్వాసం సలగిలిపోతుంది, సాతాను చోటు చేసుకుంటుంది, సాతాను మన విశ్వాసాన్ని లాగేసుకుంటుంది, మనని నీరసం పెడుతుంది. కనుక ఆ నీరసం బట్టి మనం కృంగిపోతున్నాము, అది పకపకాన్ని అవుతుంది. అందుకే హబక్కూకు రాసిన పత్రికలో మొట్టమొదటి అధ్యాయం 10 అంటాడు, వాడు గాలం వేసి నదులను గుచ్చి లాక్కుంటున్నాడు, వాడు గుచ్చులు వేసి గురులు వేసి బిగించుకుంటున్నాడట. అతడు వల విసిరి అందరి వలలో కూర్చుని ఆ వలకు మూటగట్టి గంతులు వేసి దాన్ని వేస్తున్నాడు. ఎవరు? సాతాను వలేస్తున్నాడు. ఒకప్పుడు గాలం వేసాడు, గాలం పడితే ఒక్కడే, అంతే కదా. రెండోది ఉచ్చులు వేసాడు, ఉచ్చులు పడితే 5, 10 పడతాయి. ఇప్పుడు వల వేసాడు, వాళ్ళు ఎన్ని పడతాడు? ఎన్నో పడతాయి, వల సరిపోయినందుకు పడతాయి. ఇప్పుడు అక్కడ వల వేసేసాడు. ఎవరి మీద వేసాడంటే వల చెప్పండి? విశ్వాసం మీద వేసాడు వల, అన్నిల మీద వేయడు వల. ఆల్మోస్ట్ ఎవరి మీద వేస్తాడంటే వల బలమైన మీద వేస్తాడు. వీళ్ళందరూ పరలోకం చారనీయకూడదు, వీళ్ళు కనిపెట్టకుండా చేయాలని చెప్పి వలేస్తారు. అలాగే వలేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే అలసన అయిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? దేవుని స్థలము అలసన అయిపోతుంది. కనుక ఇది మనం గుర్తెరగాలంటే ఇది రాకడ చూసినా నేను ఉంటానో తెలియదు అని మనకిచ్చిన సమయాన్ని మనము దుర్యోగపరచుకోకుండా మన సమయాన్ని మనం ఏంటంట సద్వినియోగపరచుకోవద్దు కాక. అందుకే దేవుడు ఇచ్చిన సమయాన్ని నోవాహు 120 సంవత్సరాలు కనిపెట్టాడు, ఓర్పుతో కనిపెట్టాడు. ఆయన కుటుంబానికి దొరికిందంట రక్షణ దొరికినది. హల్లెలూయ. రక్షణ అంటే వాడు చనిపోకుండా వాడు రక్షించబడ్డారు భూమి మీద. మళ్ళా వారి ద్వారా మళ్ళా ప్రపంచం ప్రజలు ఉండే. హల్లెలూయ. పరలోక రాజ్యం సంపాదించు. అందుకని మనం ఓపికతో కనిపెట్టుకోవడం మనకు మంచిది. ఎవరి వైపు మనము చూడకూడదు అని దేవుని వాక్యం చదివిస్తాం. రెండోది ఎవరు కనిపెట్టారంటే చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం, 6-15 చూస్తాం. లేకపోతే 14, 13 చూడమ్మా. 6-13. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయుదునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరైనా అబ్రహాము దేవుడు చెప్పాడు, అబ్రహామా నేను నీ సంతానం ఇస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రంలే సూర్యుని వలె చేస్తాను, విస్తరింపజేస్తాను. నీ ఎంత పెద్దాసుడు కాదు నీకు వారసుడు, నీ గర్భాన్ని పుట్టేవాడు నీకు వారసుడు అవుతాడు. నువ్వు దిగులు పడమాక, భయపడమాక అని చెప్తే 24 సంవత్సరాలు అంట ఓర్పుతో చూశాడు. ఎవరు? అప్పటికే అప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? మృతతుల్యమైపోయినాయి శరీరం. వృద్ధాప్యం వచ్చి 100 ఏళ్ళు వచ్చేసి, శారము 90 ఏళ్ళు వచ్చేసి మృతతుల్యమైపోయింది ఆడ దేహం. అయినా కనిపెట్టడంట. ఏది? ఓర్పుతో కనిపెట్టుట మంచిది. సోదరులు చెప్పండి. ఓర్పుతో కనిపెట్టడు కనుక వాగ్దాన పుత్రునిచ్చాడు. దేవుని సోదరులు చెప్పండి. హల్లెలూయా. ఆయన లేనిది ఉన్నది చేస్తాడు, ఉన్నది ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మృతతుల్యమైపోయిన ఆ ఇద్దరు దేహాలు మృతుల్యమైపోయి, శారమ్మ దేహము మృతుల్యమైపోయింది, అబ్రహాము దేహం మృతుల్యమైపోయినా ఆ మృతుల్యమంటే ముసల్తనం వచ్చేసి ఏమీ లేక శరమంతా మడతబడి ఊగులాడుతున్నాడు. అటువంటి స్థితిలో దేవుడు వాళ్ళకి మానిచ్చాడు. వాగ్దానం కనిపెట్టుట మంచిది. మనకు కూడా ఎందుకు కనిపెట్టాలంటే నాకు పరలోక రాజ్యం ఉన్నది అని నువ్వు కనిపెట్టి నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆ పరలోక రాజ్యం మనము సంపాదించుకుంటాం. సోదరు చెప్పండి. అది సంపాదించుకోవాలంటే మనకు నియమ కోటాలు మనము మానకూడదు. ఏదన్నా ఆపద తప్పక, అవసరం తప్పక మనము చిన్నదానికి పెద్దదానికి ఉద్యానికి దానికి మనము దేవుని సన్నిధికి రావాలి. దేవుని బడి, ఈ బడిలో దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన ఆత్మకు బలం అన్నమాట. ఇప్పుడు వాడిని నడిపేవాడు ఏమేస్తాడు? ఆపాలని దానికి ఏమేస్తాడు?
లంగరేస్తాడు. అంటే దిగబడిపోయి అక్కడే ఉండాలి. అది ఆగాలంటే ఏమైనా లంగరేయాలి. దాన్ని నడపాలంటే సుఖాన్ని పట్టుకోవాలి. స్వతం చెప్పండి. అలా నడిపేది ఆయనే, లంగరేసేది కూడా ఆయన. కనుక మనం అందుకని ఆయన ఇచ్చిన దాంట్లో వచ్చి ఆయన మనం ఒత్తులిపోయాం, ఇంకా మనకేంటాడే దేవుడు అని మనం అనుకోకూడదు. మన పట్ల ప్రణాళిక ఉంది, మనకి ఇస్తున్న వాగ్దానం నమ్మదైంది వాగ్దానం కనుక ఆ వాగ్దానం బట్టి మనం నమ్మి ముందుకు కొనసాగాలి. అందుకే నరులు ఆశ కలిగి దేవుడిచ్చే అనుగ్రహాన్ని బట్టి ఏంటంట అనిచ్చే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకునుట మంచిది. ఏది మంచిదమ్మా? ఓపికతో కనిపెట్టు. ఓపికతో కనిపెట్టుకోవాలి. నాకు బిడ్డలేరని కానీ, లేదా నా అప్పులు తీరవని కానీ, నా రోగం తగ్గదని కానీ నువ్వు అనుకోవద్దు. నువ్వు ఓపికతో దేవుని దగ్గర రా. ఓపికతో నువ్వు కనిపెట్టు. నీకు దేవుడు మంచి చేయను కాక నీకు సంతానం ఇస్తాడు. అబ్రాహాం గారికి లేదా చెడా? నీ అప్పులు తీరుస్తాడు ఆయన. నువ్వు కనిపెట్టు. నీ రోగం తగ్గిస్తాడు, కనిపెట్టు. నీ సమస్యలు తీరుస్తాడు, కనిపెట్టు. మంచిది, కనిపెట్టకుండా మనం ఉండకూడదు. స్వతం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. అక్కడ దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. మనకు ఒక ఆత్మీయుడు ఉన్నాడు. ఆ మనిషి కోసం ఎంత మనం కనిపెట్టుకుంటాం లేదా? బంధువు వస్తున్నాడంటే కనిపెట్టుకుని ఉంటాం. బిడ్డలు రాలేదనుకుంటే కనిపెట్టుకుని కూర్చుంటాం. వాళ్ళ కోసం అన్నం తినకుండా, నిద్ర బాగుండగా, ఏ సౌండ్ వచ్చినా పిల్లడు వస్తుందేమో, కూతురు వస్తుందేమో అని బిడ్డల కోసం కనిపెట్టుకుని బిడ్డల కోసం ఎదురు చూస్తాము. అలాగే మనం కూడా దేవుని దగ్గర ఓపికతో కనిపెట్టుకో. అది నీకు మంచిది. అబ్రాహాముకి వాగ్దానం పొద్దునిచ్చాడు. ఇంకా 75 సంవత్సరాలు దేవుడు ఆయన్ని బ్రతికించాడు. స్వతం చెప్పండి. 100 ఏళ్ళు పెట్టేసాడు కదా, ఇంకా 75 సంవత్సరాలు బ్రతికించాడు. స్వతం చెప్పండి. హల్లెలూయా. 120 సంవత్సరాలు ఓపిక ఉన్నాడు కదా. ఎవరు? మా బాబు 770 సంవత్సరాలు బ్రతికాడు. 770 ముందు రాంగ్ మనం చెప్పకూడదు. దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండం 9వ అధ్యాయంలో ఎన్నమ్మా వచ్చింది చెప్పు. ఆదికాండం 9:29 చదువమ్మా. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏళ్ళు బతికాడు. ఎందుకు? ఆయన కనిపెట్టుకున్నాడు. 120 సంవత్సరాలు కనిపెట్టుకున్నందుకు అన్ని సంవత్సరాలు బతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అబ్రాహాం గారిని కూడా 24 సంవత్సరాలు కనిపెట్టినందుకు ఇంకా 75 ఏళ్ళు బ్రతికించాడు. స్వతం చెప్పండి. హల్లెలూయా. మూడవది ఎవరు కనిపెట్టినారంటే లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు అంట? 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యేసుప్రభు వచ్చేటప్పుడు పుట్టాడు. యేసుప్రభు 8వ రోజున మందిరాన్ని తీసుకొచ్చారు. మరియమ్మ తల్లి యేసేపు గారు యేసుప్రభు వారిని యెరూషలేము దేవాలయం తీసుకొచ్చారు. అక్కడ షిమ్యోను అనే మహాభక్తుడు ఉన్నాడు, యాజకుడు. ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన చేతుల్లో పెడితే ఆయన ఊపుతూ, నాదా నీ దాసుని సమాధానంగా పోలిస్తున్నావు, ఇశ్రాయేలుకి నీవు రక్షణ కలగజేసావని ప్రార్థన చేశాడు. ఈయన చేస్తే ఇంతలో 80 సంవత్సరాలు కనిపెట్టింది. అంటే ఎక్కడ? దేవుని మందిరంలో ఏం చేస్తుంది? సేవ చేస్తా కనిపెట్టింది కనుక ఆ కనిపెట్టి అందరికంటే సేవ అంటే వాద్యటం కాదు, పరిచయం చేస్తాం.
వాళ్ళ చెప్పులు లైన్లు పెడతామో, నీళ్లు పోయటమో, పట్టాలు వేయటమో, పని చేయటమో, ఇది చేసి ఆమె కూడా లోనికి వచ్చిందండి. పని చేసి లోనికి వచ్చిన ఎవరు చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి కన్నులారా చూసింది. హల్లెలూయా. అందుకే మనము కూడా ఇలా గ్రంథంలో ఈ మాట చెప్పాడు అనమాట. ఇలా గ్రంథం 3వ అధ్యాయము 26 వచ్చిన మనం చదువుకున్నాం. ఏమంది? నరుల ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట ఏది మంచిది? ఇప్పుడు చెప్పండి. కనిపెట్టుకాడు. ఆ మంచిది ఎవరు దక్కింది? నావా గారికి దక్కింది. రెండోది అబ్రాహాం గారికి దక్కింది. మూడవది అన్నాకి దక్కింది. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మనకు కూడా దక్కును కాక. ఆమె చెప్పలేదు. ఈ రాత్రి మనకు కూడా ఆ రక్షణ మనకు కూడా దక్కును కాక. హల్లెలూయా. ఆమెనంటే మనకు అవును కాక. మన పట్ల కూడా దేవుడు. అందుకని మనం కూడా ఓపిక ఓర్చుకుంటాం. దేవుడు మనం కొనసాగినట్లయితే దేవుడు తప్పక మన పట్ల ఆయన కార్యములు సిద్ధపరచును కాక. ఇంకొక మాట చెప్పి ముగిసేస్తా, టైం అయిపోయింది కనుక. ఇంకో మాట ఏంటంటే రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 21 వచనం. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 21 వచనం. కట్టదమ్మా. మాంసము తినుట గాని ద్రాక్షారసము తాగుట గాని నీ సహోదరునికి కలుగజేయనది, నీ సహోదరునికి ఖడ్డము కలుగజేయనది మరి ఏదియు గాని మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసం. ఎన్నమ్మా? రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ చక్కని మాట పౌలు గారు రాశాడు. ఇది ఏమిటనేది మనం చూద్దాం. 14వ అధ్యాయము 20వ వచనం అంటే భోజనముని ఇక్కడ మాంసం తినుట గాని ద్రాక్షరసము తాగుట గాని నీ సహోదరికి కట్టం కలగజేయునది మరి ఏదియో గాని మానివేయుట మంచిది. ఏది మానేయటం మంచిది చెప్పాలి? మాంసం. రెండోది అంటే సారా, బ్యాంది. ఈ తాగటం నీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉందనుకో, నువ్వు మానేయటము మంచిది. మానివేయటం మంచిది. ఏ దురలవాట్లు మానివేయటము మంచిది. ఏ మానేయటం మంచిది? ఎందుకన్నాడు? మాంసము తినేవారు కానీ ద్రాక్షను తాగువారు కానీ నీ సహోదరుడికి అంటే నీ అన్నకు కానీ నీ చెల్లికి కానీ నీ భార్యకు కానీ నీ బిడ్డలకు కానీ అది వాళ్ళకి అడ్డంగా ఉంటే, అంటే దాని మీద ఇష్టం లేకపోతే నీవేం చేయాలంటే వాటిని మానివేయటం మంచిది. నువ్వు మానేసావనుకో నీ భార్య సంతోషపడతారు, నీ బిడ్డలు సంతోషపడతారు, నీ తోడబుట్టడం సంతోషపడతారు, నీ ఇరుగు పొరుగు కూడా సంతోషపడతారు. అది మంచిది అన్నమాట. స్తోత్రం చెప్పండి. అంటే దీన్ని ఎందుకు మానేయమన్నాడు? మాంసము తినటము ద్రాక్షరసం తాగటం మానేయటం ఎందుకంటే మానేయకపోతే అంటాడు దరిద్రులు అవుతారంట. చదవండి ఒక మాట. సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ అధ్యాయంలో మనకు ఆ వాక్యం దొరుకుతుంది. 23 చూడమ్మా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 2వ వచనం. అమ్మా 21 చదువమ్మా. 21 అది త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు సింపిరి గుడ్లకు ధరించుటకు. అందుకు ఈ మానేయటం మనం మంచిది. ఈ తాగుబోతులు తిండిపోతులు ఏమవుతారంటే రాను రాను దరిద్రులు అయిపోతారు. నిద్రపోతులు కూడా సింపిరి గుడ్లు సాదృశ్యం. నిద్రపోతులు అంటాడు పనికెళ్ళరు, ఇక నిద్రపోతారు. కింద అంటాడు, కింద వచ్చి ఏమన్నాడు? ఉపదేశం అంటే ఇప్పుడు దేవుని వాక్యం.
నీ ఆత్మీయతాన్ని చెప్తున్న వాక్యాన్ని నువ్వు వినుట నీకు మంచిది. స్వతం చెప్పండి. వాక్యం ఏంటో మంచిది, నువ్వు మానివేయాలి. నీ బిడ్డలకి ఏది బాగాలేదు, ఎవరికి ఇష్టం లేని మనం మానేయాలి. స్వతం చెప్పండి. మానేయలేద్దా? ఇప్పుడు భార్యకి మాంసకూరదనం ఉంది, భర్తకి కూరగాయ గౌరదనం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి. 2 కూరలు ఉండాలంటే ఎంత ఖర్చు? 2 కూరలు అవ్వాలంటే ఖర్చే కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకరు మానుకోవాలి. భార్యగా మాంసం తినం ఉంది, భర్తకేమో కూరగాయలు తినం ఉంది. ఇప్పుడు ఏది మంచిది? కూరగాయలు తింటం మంచిదా, మాంసం తింటం మంచిదా? కూరగాయలు తింటమే మంచిదని బైబిల్ చెబుతుంది. అసలు బైబిల్ చెప్పేది ఏంటంటే, ఆనాడు నెబుకద్నెజరు రాజు వాళ్ళకున్న జ్ఞానం బట్టి షడ్రకు, మేషకు, అబేద్నెగోను, దానియేలుకు కూడా చెప్పాడు నపుంసకులకు, ఇదిగో వీళ్ళకు కూడా రాజభోజనం పెట్టమని చెప్పాడు. కల్దీ విద్య నేర్చుకుంటున్నారు వాళ్ళందరూ. కల్దీ విద్య నేర్చుకున్నాడు. 3 సంవత్సరాలు నేర్చుకోవాలి ఆ విద్య. ఆ చదువు 3 సంవత్సరాలు. ఆ చదువు నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు రాజభోజనం తినాలి. రాజభోజనం అంటే సామాన్యమా? రాజభోజనం సామాన్యమా చెప్పండి. పేదోడి భోజనం అటువంటి, రాజభోజనం అటువంటి. రాజభోజనంలో 10 కూరలు ఉంటాయి, పేదోడి భోజనంలో 2 ఉంటాయి. అంతేనా? ఒక కూర పచ్చడి లేదా సాంబార్, అంతేనా? 2 కన్నా ఎక్కువ ఉంటాయి అంటారా పేదోడి భోజనం? ఒకటి పచ్చడి కూడా ఉండేది లేదు, అది కూడా ఉంచుకుంటారు. హల్లెలూయా. 2 ఉంటాయి పేదోడు దాంట్లో. మరి 2 రాజభోజనంలో 10 ఉంది. 10 కాదు, 10 కాదు, 15, 20 కాదు చేస్తున్నారు ఐటమ్స్. చేస్తున్నారు లేదు? మన ఊరే లేదు, అక్కడ 15 చేశారు. మా మేనడు రత్న వాళ్ళు కూడా 10 అరలు చేశారు, 10-12 చేశారు వాళ్ళు కూడా భోజనం. ఏంటంటే ఎన్ని తింటామా? అసలు ఎన్ని తింటే అరుగుదల అవుతా అని చూపుతుంది. ఎందుకంటే మనం ఏది మానేలంటే మనకి ఇతరులకు అర్థంగా ఉండదని మనం. నా భర్త కూరగాయలు భోజనం తింటున్నాడు, నేను మాంసం తింటున్నాడు, నా భర్తకి ఇష్టం లేదు, నేను దీన్ని మానేసేసి ఇద్దరం ఒక కూర తింటే ₹1 కలిసి వచ్చింది. మొత్తం చెప్పండి, కలిసి లేదా? కుటుంబం కలిసి రావాలంటే 2 కూరలు కాదు, 1 కూర మీద తింటాం. భార్య 1 కూర, భర్త 1 కూర, ఈ రకంగా వండుకుంటే. అందుకే తిండి బోతులు, త్రాగుబోతులు పొందలేదు వాక్యం. అందుకు దాన్ని మానివేయటం మంచిది. రాజభోజనం మీద తినవయ్య అన్నారు. మరి బాబు మీరు తినకపోతే నా ఉద్యోగం మీకు ఎత్తాడు, ఆయన రాదన్నాడు. కాదయ్యా, ఒక 10 రోజులు చూడు, మేమేమో 10 రోజులు పెట్టు, మాకు కూరగాయల భోజనం 10 రోజులు పెట్టు, వాళ్ళకా రాజభోజనం పెట్టు. నేను కాదన్నా. 10 రోజుల తర్వాత వాళ్ళ మొక్కలు మా మొక్కలు చూడు, మేము ఎట్లుంటామో వాళ్ళు ఎట్లున్నారు చూడండి. మేము బాగా పోతే, పక్షికి పోతే ఆ భోజనమే మాకు. ఓకే, 10 రోజులు గడిపించాలని 10 రోజులకే చక్కగా కూరగాయల భోజనం పెట్టాడు. వాళ్ళకి మాంసం పెట్టాడు. వాళ్ళ మొక్కలు మొద్దు బారిపోయి నిద్రపోతులు అయిపోయాడు. వీళ్ళ మొక్కలు తేటగా ఉంటాయి. స్వతం చెప్పండి, తేటగా ఉండి దాని గ్రంథం మొట్టమొదటి 8 ఉంది ఆ మాట. హల్లెలూయా. కనుక అందుకని నీకు సహోదరునికి ఏది బాగాదు, ఏది ఇష్టం లేదు, దాన్ని మనం మానేయటం మంచిది. నీ కుటుంబంలో కూడా మన బిడ్డల విషయంలో బిడ్డలే సరే మానేయాలి, భార్య భర్తలే మానేయాలి. ఒకరికి అభ్యంతరంగా మనము చెప్పండి, వాళ్ళకి ఇష్టం లేని పని మనం చేయాలి, వాళ్ళకి ఇష్టం లేని పని చేయాలి. అందుకే పౌలు అంటాడు, నేను సహోదరికి అడ్డంగా ఉన్నగాక నేను ఎన్నటికీ మాంసం తినన్నాడు. ఎవరు? పౌలు గారు. పాత నిబంధనలో మాంసము, రొట్టె తిన్నారు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి రొట్టె, చేప తిన్నారు. ఎందుకన్నారు? చేప మంచిదని. స్వతం చెప్పండి. చేప జ్ఞానానికి మంచిది. చేప సలవ, చేప వల్ల జ్ఞానం కూడా ఉంటుంది. వెడి చేప అయింది, పచ్చి చేప అయింది, చేప మంచిది. మాంసం కట్టే చేప మంచిది. అని కొత్త నిబంధనలు యేసుప్రభువు ఏం పెట్టాడు? దేవుడు రొట్టెలు, చేపలు పెట్టాడు, మాంసం పెట్టాడా? చేపలే పెట్టాడు. పాత నిబంధనలో మన పితరులు ఏం బలిచ్చారు? ఎట్లు, గొర్రెలు, మేకలు వదిచ్చారు, అవి పెట్టారు. అందుకే పాపం బాధ. హల్లెలూయా. దానికి ఏది మంచిది? చెడ్డాటిని మానివేటినే మంచిది. స్వతం చెప్పండి, చెడ్డాటిని మానివేటి మంచిది. నిద్ర బట్టి ఒక నిద్ర బాగుంది,
వాళ్ళు సెల్ ఫోన్ చూస్తాను, ఆ సౌండ్ ఎంత నిద్ర పడుతుంది. ఎంజాయ్ ఆయన నిద్రపోతున్నాడు, మనం పెట్టుకోవటం మంచిది కాదు. అది కూడా కట్టేసుకొని కొడుకుంటే అల్లోయ. అట్టగా ఏదైనా సరే ఇతరులకు మనం అభ్యంతరంగా ఉండకుండా ఉండటమే చెడ్డాటి మానివేయటమే మంచిది. అర్థమైన సోదరు చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాను? ఒకటి కనిపెట్టుకోవాలి. ఎవరు కనిపెట్టినారు? నోవా గారు కనిపెట్టాడు, దీవుని. అబ్రహాం గారు కనిపెట్టాడు, దీవుని పొందుకున్నాడు. అన్నమ్మ దీవుని కనిపెట్టింది, అల్లా డైరెక్ట్గా దేవుని దగ్గర అల్లా చూసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సహోదరులు దురలవాట్లు మానివేయటము 4 విషయాలు. దురలవాట్లు మానివేయటం, దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చెరిపిస్తారు. దురలవాట్లు, దుష్ట సావాసం, దుష్ట సాంగత్యం అది చేస్తే మంచిది కాదు. వాటి వల్ల బలైపోతాం, వాటి వల్ల నష్టపోతాం, వాటి వల్ల మనమే దరిద్రులు అయిపోతాం, వాటి వల్ల మనం పొరుగు ప్రతిష్టలు పోతాం, మన పేరు ప్రతిష్ట కూడా. అందుకని మనం ఏది మంచిదంటే చెప్పినప్పుడు ఆయన కూడా కనిపెట్టుకోవడమే మంచిది. రెండవది మానివేయటమే మంచిది. ఏం మానేయాలి? మందిరం మానేయటం కాదు, ప్రార్థన మానేయటం కాదు, పాటలు పాడటం మానేయటం కాదు, బైబిల్ చదవటం మానేయటం కాదు. ఈ మానకూడదు, ఈ పాటలు మానకూడదు, ప్రార్థన మానకూడదు, బైబిల్ చదవటం మానకూడదు, వాక్యం వినకుండా ఉండటం కూడా మానకూడదు, దేవుని సరే రావటం కూడా మానకూడదు. దురలవాట్లన్నీ మానివేయటం మంచిది. అందుకే మనం యేసయ్య మంచిది. స్వతం చెప్పండి. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా, సంతోషము ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. సంతోషము ఎక్కడ, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జనులందరి నడిగాను, జగమంతా వెదికాను, జనులందరి నడిగాను, జగమంతా వెదికాను, చివరకది నీలోని కనుగొన్నాను. అయ్యా చివరకది నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా. నిజంగా ఆయన మంచిది. మన చింతలు, మన బాధలు, మన రోగాలు, మన కష్టాలు, మన దరిద్రత తీర్చే దేవుడు కనుక ఆయన దగ్గర ఆశ కలిగి మనం ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవడం మనకి మంచిది. ఈ మంచి కార్యం నా కుటుంబంలో జరిగించాక, ఈ మంచి నా ఇంట్లో కావాలి ప్రభు, నా బిడ్డలో మార్చబడాలి, లేకపోతే నా భార్య మార్చబడాలి, నా భర్త మార్చబడాలి, నా అల్లుళ్ళు మార్చబడాలి, నా కూతుళ్ళు మార్చబడాలి, నా కుటుంబం మార్చబడాలి, నా మనవళ్ళు మారాళ్ళు మార్చబడాలి. మనం ప్రార్థించాలి. ఎందుకంటే మంచి ఏదో దాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, చెడ్డ ఏదో మనకి తెలియపరుస్తుంది కనుక మంచి చెడు మనం ముందు పెట్టి కనుక ఆ చెడుని విడిచిపెట్టి మంచిలో మనం కొనసాగినట్లయితే అబ్రహాము, నోవాహు, అన్నాను ఆస్వాదించిన దేవుడు మనందరిని ఆస్వాదించను కాక. మనం ఆస్వాదించాలి. ఈ రాత్రి మాకరించండి. మన ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకాయి 3 సంవత్సరాలు 33 సంవత్సరాలు లోకంలో జీవించి మన కొరకు ఆయన శ్రమలు పొంది, బాధలు పొంది, మంచి చెడు మనం తెలియపరిచి ఇది మంచి ఇది చెడ్డదని విడిచిపెట్టమని చెప్పి మనకి హితబోధ చేసి ఆ పరమ తండ్రి మన కొరకు శ్రమలు బాధలు పొంది మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, 3 దినాలు తిరిగి లేచాడు. ఆయన మరలా త్వరగా రాబోతున్నాడు. ఆ మంచి దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆ మంచి దేవుని దగ్గర మనం కూడా ఆ రాకళ్ళు ఉన్నా గనక, మన పోకళ్ళు ఉన్నా గనక, ఏది మంచి ఏది చెడ్డో తెలుసుకున్నా గనక
ఆ నోవాకు వలె అబ్రహం వలె అన్నం వెళ్ళి మనం కూడా కనిపెట్టుకుంటే ఓర్పుతో ఓర్చుకుని ఉంటే మంచిది. ఆ మంచి మనం పరలోక రాజ్యము తీసుకుని అతి కృపా దీవున ఆ పరమ తండ్రి మనం దయచేయుగాక. తల వంచి ప్రార్థన లేకపోతే